ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ఢిల్లీ బాటపట్టారు. పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని మోదీతో సమావేశమవుతున్నారు. ఈ సమావేశానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెల 9వ తేదీన అమరావతిలో జరిగే తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించనున్నారు చంద్రబాబు. సాగుతోంది. గత నెల 27వ తేదీన నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో పోలింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. పొలిటికల్ గేమ్ ఓవర్, ప్రజలే విన్నర్స్ అన్నారు. తన కుటుంబం గురించి దారుణంగా మాట్లాడారని, తానలా మాట్లాడి ఉంటే అదాలతల ఎక్కడో పెట్టుకునేవారన్నారు. ఎన్నికల్లో వ్యతిరేకంగా చేశారని ఎవరిని వేధించొద్దన్నారు కోటంరెడ్డి. తప్పు చేస్తే ఎవరిని వదిలేది లేదన్నారు కోటంరెడ్డి. ఓటమిపై జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు మాజీ మంత్రి రామచంద్రయ్య. ఏపీని జగన్ 40 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్నారు. ఎన్నికల్లో ప్రతి దశలో అడ్డంకులు సృష్టించారని, ఈ విజయం ప్రజలదే అన్నారు సి రామచంద్రయ్య. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. సజ్జల ఆధ్వర్యంలో తన ఫోన్ ని కూడా ట్యాప్ చేశారన్నారు. చాలా మంది రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు డొక్కా. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. ట్యాంపరింగ్ పై కోర్టును ఆశ్రయిస్తానన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. ఎన్నికల ఫలితాలు తమని నిరాశపరిచాయన్నారు వైసీపీ ఉత్తరాంధ్ర నేత చినశ్రీను. ప్రజలకిచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు. గెలిచిన కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ నేత. వైసీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ ఈ రకమైన ఓటమి చూస్తామనుకోలేదన్నారు రాజానగరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారిని పెట్టుకోవడం వల్లే ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. జగన్ ని అధికారులు తప్పుదోవ పట్టించారన్నారు జక్కంపూడి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు క్యూ కట్టారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నేతలు. జహీరాబాద్ అసెంబ్లీలో 36,000 మెజార్టీ వచ్చిందన్నారు మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని బలి చేసిందని, ఆ పార్టీకి అభ్యర్థి దొరక్క ఆయన్ని నిజామాబాద్ నుండి పోటీలో దింపిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు, మోసపూరిత హామీల్ని ప్రజలు నమ్మలేదన్నారు. బీజేపీ నిరంతరం ప్రజల కోసం పనిచేసే పార్టీ అన్నారు అరవింద్. తెలంగాణ రాష్ట్ర గేయం చిహ్నం వాస్తుపై స్పందించారు సిబిఐ నారాయణ. కళకు, కళాకారులకు ప్రాంతీయ భేదాలు ఉండవన్నారు. పబ్లిక్ ప్రాపర్టీకి వాస్తులు చూడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ ఐక్యత లేకనే కాంగ్రెస్ వెనుకంజ వేసిందన్నారు నారాయణ. ఏపీలో బీజేపీకి ఓట్లు లేకపోయినా రాజకీయ ఐక్యతతో కూటమి గెలిచిందన్నారు. ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. రాష్ట్రంలో కాంగ్రెస్ మరిన్ని సీట్లు గెలవాల్సిందన్నారు. అనేక చోట్ల బీజేపీకి ఓటేశారన్నారు. అందుకే బీజేపీకి రాష్ట్రంలో 8 సీట్లు వచ్చాయన్నారు. లేకపోతే బీజేపీకి 2 సీట్లు వచ్చేవని చెప్పారు మల్లు రవి. కేంద్రంలో కొత్త సర్కార్ ఏర్పాటుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఇవాళ ఇండియా కూటమి సమావేశం ఉందని, ఆ సమావేశంలో కూటమిలోకి కొత్త మిత్రుల్ని ఆహ్వానించే విషయంపై చర్చిస్తామన్నారు. మిత్రపక్షాలతో చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు రాహుల్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ బలహీన అభ్యర్థుల్ని నిలబెట్టిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఓట్ల బదిలీ కారణంగానే బీజేపీ 8 సీట్లను గెలుచుకోగలిగిందన్నారు. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని విమర్శించారు రేవంత్. సిద్దిపేటలో బీజేపీ కన్నా బీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రజలు తీర్పును గౌరవిస్తున్నామన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. హోదా తీసుకురావాలని, పోలవరం పూర్తి చేయాలని, రాజధాని నిర్మించాలని కోరారు షర్మిల. మియాపూర్ బషీరాబాద్ లో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలో నిద్రిస్తున్న కార్మికుడు హరేరామ్ సింగ్ మీద నుంచి కాంక్రీట్ మిక్స్డ్ వాహనం వెళ్లిపోయింది. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా కోర్టు నుంచి న్యాయవాదులు ర్యాలీ ప్రారంభించారు. ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల నుండి బతుకమ్మ ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. అనంతరం మొక్కల్ని నాటారు. సంగారెడ్డి జిల్లా కంకోల్ వ్యాక్సిన్ యూనివర్సిటీలో గార్డెనర్ గా పనిచేస్తున్న సంగమేశ్వర్ కనిపించకుండా పోయాడు. దీంతో గ్రామస్తులు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలకానగర్లో కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేశాడో కొడుకు. ఇంటి ముందు నిరసనకు దిగిందా తల్లి. తన భర్త చనిపోయాక ఆస్తినంతా రాయించుకుని కొడుకు ఇలా గెంటేశాడని ఆవేదన వ్యక్తం చేసింది బంగరి రమాదేవి. ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోదీకి పలు దేశాధినేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. మోదీ నేతృత్వంలోని భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. పూరి జగన్నాథుని కృపతో ఒడిశాలో బీజేపీ సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఏర్పడిందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సత్తా చాటిన సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ను అభినందించేందుకు పెద్ద సంఖ్యలో లక్నోకి తరలి వస్తున్నారు కార్యకర్తలు. వారందరినీ ఆయన పలకరించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల వేళ బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒకే విమానంలో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని జేడీయూ స్పష్టం చేసింది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రిజర్వేషన్ల పరిమితి పెంపు, కులగణనకు తమ పార్టీ మద్దతిస్తుందని తెలిపారు. మహారాష్ట్రలో అసలైన ఎన్సీపీ, శివసేన పార్టీలు ఏవో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తేలిపోయిందన్నారు శరద్ పవార్. పార్టీల్ని చీల్చిన వారికి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రానుందన్న ప్రధాని మోదీ తన సొంత ఎజెండాను పక్కన పెట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చెప్పిన ప్రకారం నడుచుకోక తప్పదన్నారు సిపిఎం నాయకురాలు బృందా కారత్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో మొక్కలు నాటారు ప్రధాని నరేంద్ర మోదీ. అటు లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మొక్కలు నాటారు. పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ, ఈడీలు తనపై పెట్టిన కేసులో బెయిల్ కోసం మనీష్ సిసోడియా పెట్టిన దరఖాస్తుల్ని స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.